Hello all, welcome back to our channel. So students, in this video I'm going to give a clarity about the backlog examinations, whether you are having your backlogs in semester 1, 2, 3, 4, 5, 6, when your backlog examinations will be there. So in this video I will give a clarity whether you have a 2020 batch or 2021 batch, ఏ బ్యాచ్ అయినా కూడా మీకు బ్యాక్లాగ్ ఎగ్జామినేషన్స్ అనేది ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు ఎప్పుడు కండక్ట్ చేస్తారనేది వీడియోలో చెప్పడం జరుగుతుంది. బికాజ్ చాలామందికి ఇందులో డౌట్ ఉంది. బికాజ్ చాలామంది ఇప్పుడు ప్రజెంట్ 2023 గ్రాడ్యుయేషన్లో ఉన్న వాళ్ళకి కూడా కొన్ని బ్యాక్లాగ్స్ ఉన్నాయి. ఫర్దర్గా వాళ్ళు ఎంబీఏ చేయాలి అంటే బ్యాక్లాగ్స్ ఎప్పుడు రాయాలి అని చాలామంది కమెంట్స్లో అడుగుతున్నారు. కాబట్టి ఈ వీడియోలో క్లారిటీ ఇస్తాను. ఆల్రెడీ ఉస్మానియా యూనివర్సిటీ బీసీఏ చదువుతున్న వాళ్ళకి బ్యాక్లాగ్ వాళ్ళకి జనవరిలో కండక్ట్ చేస్తున్నారు. బీకామ్, బీఎస్సీ వాళ్ళకి, ఇంకా బీబీఏ వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి సో లైక్ 2020 పాస్డ్ అవుట్స్, 2021 పాస్డ్ అవుట్స్, ఏ ఇయర్ పాస్డ్ అవుట్స్ అయినా మీకు జనవరిలో లైక్ డిసెంబర్లో నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుంది. అండ్ జనవరిలో యూ ఆర్ గోయింగ్ టు హ్యావ్ యువర్ ఎగ్జామినేషన్స్. దిస్ ఈజ్ ఫర్ ష్యూర్. అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఫైనల్ ఇయర్ ఆర్ థర్డ్ ఇయర్ చదువుతున్న వాళ్ళకి కూడా మీకు ఫైనల్ ఇయర్లోనే లైక్ దానికన్నా ముందు జనవరిలోనే కండక్ట్ చేస్తారు. ఓకేనా? సో దిస్ ఈస్ ద థింగ్ అబౌట్ ది బ్యాక్లాగ్ ఎగ్జామినేషన్. సో ఇంకేం డౌట్స్ ఉన్నా కూడా మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. డెఫినెట్గా ఐ విల్ ట్రై టు లైక్ ఆన్సర్ ఇట్. ఓకే? సో బ్యాక్లాగ్స్ వాళ్ళకి చాలామందికి అయితే ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఇంకా చాలామందికి ఎక్కువ ప్రిపరేషన్ చేయడానికి టైం కూడా ఉండదు చాలామందికి. బికాస్ చాలామంది జాబ్స్ చేస్తారు. కాబట్టి మన ఛానల్లో ఆల్రెడీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వీడియో అనేది చేస్తున్నాము. సెమిస్టర్ 1 ఎగ్జామినేషన్ తర్వాతనే మీకు బ్యాక్లాగ్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ఇది మాత్రం క్లారిటీ అనేది ఇస్తున్నాను. ఇప్పటికీ మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయకపోతే కొంచెంగా స్టార్ట్ చేయండి. పాస్ అయ్యే మందమైనా చదువుకుంటే మీకు ఇంపార్టెంట్ అండ్ ఈజీగా పాస్ అయిపోతారని నా ఇంటెన్షన్. అండ్ మన ఛానల్లో ఆల్రెడీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్కి సంబంధించిన అన్ని వీడియోస్ అండ్ ఎవ్రీథింగ్ ఐ హ్యావ్ డిస్కస్డ్. సో నేను ఓన్లీ 80%, 90% చెప్తే అందులో మీరు హాఫ్ చదువుకున్నా కూడా ఈజీగా పాసింగ్ మార్క్స్ అనేది ఈజీగా స్కోర్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ ఫర్ షూర్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో దెన్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ షేర్ విత్ ఆల్ యువర్ ఫ్రెండ్స్ అండ్ గ్రూప్స్. ఇంకా ఈ వీడియోకి సంబంధించిన బ్యాక్లాగ్ ఎగ్జామినేషన్కి సంబంధించిన ఏ డౌట్ ఉన్నా కూడా మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. డెఫినెట్గా ఐ విల్ ట్రై టు ఆన్సర్ ఇట్. అండ్ వన్స్ అగైన్ ఐఎమ్ సేయింగ్ దట్ all the important questions I have uploaded the videos. Try to watch the videos. వాచ్ చేయకుండా మళ్ళీ కమెంట్స్ చేయకండి ఇవి క్వశ్చన్స్ చాలా అని చెప్పేసి. అవి క్వశ్చన్స్ చాలు కాబట్టే కదా నేను లైక్ వీడియోస్ చేసి పెడుతున్నాను. సిలబస్ అనేది కూడా ఏం చేంజ్ అవ్వలేదు కాబట్టి మీరు అదే క్వశ్చన్స్ అనేది ఫాలో అవ్వాలి. ఓకేనా? అండ్ నోట్స్ పీడిఎఫ్స్ గురించి అయితే టెలిగ్రామ్లో అప్లోడ్ చేశాను. ఆల్ ద లింక్స్ వర్ మెన్షన్డ్ ఇన్ డిస్క్రిప్షన్ యాజ్ వెల్ యాజ్ ది కమెంట్ బాక్స్. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యూర్ ప్రిపరేషన్లో ఏ డౌట్ ఉన్నా కూడా మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వీడియోస్ అనేది రెగ్యులర్గా పోస్ట్ చేస్తాను. లైక్ మీకు ఒక పర్టికులర్ టాపిక్ మీద చేయండి అన్నా కూడా చేస్తాను. ఓకేనా? సో వన్స్ అగైన్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్.